the rhythm in your feet and the music in your soul, lift your hands to the skies and say Ganesha. He's your friend when you need. He's the magic in your beat. Lift your hands to the skies and say Ganesha. చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగు భళ చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా నేనేనా వేరే ఎవరోనా ఇంత గొప్పగుంటుందా జీవితం ఇంద్రధనుసు మెరిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా గుండె పాట గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా చాంగు భళ ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా యవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా చాలా థ్యాంక్స్ అత్తమ్మా. ఆ మాట నేను నీకు చెప్పాలి. నువ్వు ధ్రువాని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు కాబట్టి ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను. లేదంటే ఈ పాటికి నా పరిస్థితి ఎలా ఉండేదో. ఆ పిచ్చోడు నిన్నెప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదత్తమ్మా. ఇలా ఇంట్లో ఉండనిస్తే చాలు అనిపిస్తుంది. మీ అందరినీ చూసుకుంటూ బ్రతికేస్తాను. ఆయనకి కోపం వచ్చినప్పుడల్లా మొదట ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అంటారు. ఆ రోజు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా ధైర్యం సరిపోవడం లేదత్తమ్మా. నేను ఈ ఇంటికి మీ అందరికీ అలవాటు పడిపోయానత్తమ్మా. ఇప్పుడు ఇదే నా ప్రపంచం. కానీ ఆయన ప్రపంచంలో నేను లేను. లేకపోతే నేను నిన్ను పంపించేస్తాననుకుంటున్నావా? ఇప్పుడు వాడున్న పరిస్థితికి నేనేం మాట్లాడలేకపోతున్నానే. ఒక్కసారి వాడి హెల్త్ సెట్ అయ్యాక నువ్వు వాడి కోసం ఏం చేశావో, ఎలా చూసుకున్నావో అన్నీ నేను వాడికి చెప్తాను. మీరు చెప్తే ఆయన జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తారనుకుంటున్నారా? మొన్న చూసారు కదా ఎలా మాట్లాడారో. మీ అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి ఇదంతా చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు అలానే అనుకుంటారు. అయినా బెదిరించో కారణాలు చూపించో ప్రేమ పుట్టకూడదత్తమ్మా. దానంతటా అదే పుట్టాలి. మొదట్లో ధ్రువ సార్ నన్ను ప్రేమించినట్టు.
ఎవరి బలవంతం లేదు, ఏ కారణం లేదు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. అది నాకొక వరం. తర్వాత ఆ ప్రేమని చాలా అనుమానపు పొరలు కమ్మేశాయి. మళ్ళీ అవన్నీ విడిపోతే ఆయనలో ఉన్న ప్రేమ బయటకొస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అత్తమ్మా. ఒకవేళ వాడు నీ వైపుకి ఎప్పుడు తిరగకపోతే? ధ్రువ అన్న పేరు చాలత్తమ్మా ఈ జన్మకి. ఆయన పంచిన జ్ఞాపకాలు చాలు. మీరంతా చూపిస్తున్న అభిమానం చాలు. ఎంతైనా మనుషులం కదా అత్తమ్మా. లోపల చిన్న స్వార్థం ఇంకా కావాలని. కానీ నా జీవితానికి ఇవే ఎక్కువ. వసుంధరా, వసుంధరా, నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వే నా కోడలివి, గుర్తుపెట్టుకో. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరే నాకత్తమ్మ. ధ్రువ సరైన భర్త. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అవునత్తమ్మా, సార్కి లివర్ ఇవ్వాలని అందరం టెస్ట్లకి ఇచ్చాం కదా, ఆ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? రేపే వస్తున్నాయి. వాటి కోసం ఎదురు చూస్తున్నాను. అంతా మంచి జరుగుతుందత్తమ్మా, మీరేం కంగారు పడొద్దు. నాకెందుకే కంగారు? డాక్టర్ ధ్రువ పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు. నా కోడలు వాణ్ణి పసిబిడ్డలా చూసుకుంటోంది. నాకింకెందుకే కంగారు? నీ చేతుల్లో వాడు పూర్తిగా ఆరోగ్యంతో కోలుకుంటాడని నాకు నమ్మకం వచ్చింది. నాకింకేం కంగారు లేదు. ఈ రోజు వెళ్లాల్సిన ట్రాక్టర్స్ వెళ్ళిపోయాయా? అన్నీ వెళ్ళిపోయాయి సార్. సాయంత్రం అన్ని ట్రాక్టర్స్ కలిపి ఎంత లోడ్ ఎక్కిందో లెక్క రాసుకో. వసుంధర మేడం నిన్ను సూపర్వైజర్గా ప్రమోట్ చేశారు. ఎస్టేట్లో ట్రాక్టర్కి సంబంధించిన లెక్కలు ఇక మీదట నువ్వే జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా? ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినప్పుడు నేను నిర్లక్ష్యంగా ఎలా ఉంటాను సార్? జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ బాధ్యతకి నువ్వు అర్హుడువే భాస్కర్. ఇక్కడ ట్రాక్టర్ లెక్కలు మొత్తం నీకు తెలుసు కదా. డ్రైవర్లు, వర్కర్లు అందరూ ఏ కష్టం ఉన్నా నీ దగ్గరికే వస్తారు కదా. కాబట్టి వాళ్ళ సమస్యలు నీకు తెలుస్తాయి. అదృష్టవశాత్తు మీకు అవి ధైర్యంగా మేడంకు చెప్పే స్వతంత్రం ఉంది కదా. కాబట్టి ఇక మీదట మన ఎస్టేట్లో కార్మికుల సమస్యల కోసం యూనియన్ లీడర్లు మెట్లు ఎక్కరు. అది మన ఎస్టేట్కి, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మంచి పరిణామం. ఈ ఎస్టేట్ మీదే మా జీవితాలు ఆధారపడ్డాయి సార్. ఖచ్చితంగా దీని పునర్వైభవానికి మా చేతనైనంత సాయం చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వేంటి దివాకర్ ఇక్కడ? నా కూతురు హాస్పిటల్లో ఉంది సార్. తనకు హార్ట్లో హోల్ పడిందండి సార్. ఆపరేషన్ చేయాలంటున్నారు. 3 లక్షల డబ్బులు కట్టబట్టున్నారు. అంత డబ్బు నేను ఇప్పటికిప్పుడు సర్దలేను సార్. అందుకే కంపెనీ నుంచి ఏమైనా సహాయం దొరుకుతుందేమో వచ్చాను సార్. ఎలా దొరుకుతుంది దివాకర్? నువ్వు ఇప్పుడు ఈ కంపెనీలో ఉద్యోగం చేయటం లేదు కదా. పైగా ఆ యూనియన్ లీడర్లతో చేతులు కలిపి స్ట్రైక్ జరుగుతున్నప్పుడు బ్లాక్ మార్కెట్లో తేయాకు అమ్మడానికి సహాయం చేశావు కదా. నిన్ను కంపెనీ సస్పెండ్ చేసింది కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సహాయం కోసం వచ్చావు? సార్ సార్ నేను చేసిన తప్పే సార్. కానీ నా కూతురికి అంత డబ్బు ఈ కంపెనీ తప్ప ఇంకెవరూ సర్దలేరు సార్. ఒక్కసారి మల్లికమణికి కాల్ చేసి నా పరిస్థితి చెప్పండి సార్. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు సార్. ఈ ఒక్క సాయం చేయండి సార్. సార్ సార్ మీ కాళ్ళు అయ్యయ్యో, వద్దు. సార్. అక్కడ ధ్రువ సార్ పరిస్థితి కూడా బాలేదు దివాకర్. లివర్ మొత్తం పాడైపోయిందట. మల్లిక మేడం, రాజీవ్ సార్ ఎంతో ఎమర్జెన్సీ ఉంటే తప్ప
వాళ్ళకి ఫోన్ చేయొద్దని స్ట్రిక్ట్గా చెప్పారు. ఇప్పుడు నీ బాధలు నేను ఎలా మోసుకెళ్ళగలను? అందుకే అంటారు, నీడనిచ్చే చెట్టుని నరుక్కుంటే ఆశ్రయం కోల్పోయేది మనమే అని. ఇప్పుడు ఆ యూనియన్ లీడర్లు నీకు సహాయం చేస్తారా? సార్ పొరపాటు అయిపోయింది, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి సార్. పొరపాటు కాదు దివాకర్, అది భయంకరమైన తప్పు. ఇంకా మిమ్మల్ని జైలుకి పంపించలేదు, అది మాత్రమే కంపెనీ మీకు చేసిన మేలు అనుకోండి. ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి. నీకు ఎలాంటి సహాయమూ అందదు. వెళ్ళి ఇంకో చోట ప్రయత్నించు. నా చేతుల్లో కూడా ఏమీ లేదు. కనీసం మల్లికా మేడం ముందు నిలబడే అర్హత లేకుండా చేసుకున్నాడు. లేదంటే తనకి తప్పకుండా సహాయం చేసేవారు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడ్డమంటే ఇదేనేమో. వీడి చేసిన పాపాలు ఆ పిల్లకి తగిలాయి పాపం. వసుంధరతో ఒకసారి మాట్లాడతాను. నువ్వు కరెక్ట్ టైంకి ఫోన్ చేసి నన్ను బ్రతికించావు మామయ్య. గుండె వేగం నెమ్మదించి మన తేయాకు తోటలో గాలి పీల్చుకున్నట్టు హాయిగా ఉంది. నీ ఊరు, నీ ఇల్లు నీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి తల్లి. అవును, ధ్రువబాబుకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదు మామయ్య. తొందరలోనే సర్జరీ ఉంది. అది అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. లివర్ టెస్ట్కి ఇచ్చారు కదా, ఏమైంది? అయ్యో, ఈ హడావిడిలో పడి చెప్పడం మర్చిపోయాను. ఈరోజే రిపోర్ట్స్ వస్తాయి. రాగానే ఫోన్ చేస్తాను. నువ్వు భద్రంగా ఉంటున్నావా తల్లి? నీ ఆరోగ్యం చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను మామయ్య, మీరు కంగారు పడకండి. మీరు ఆరోగ్యంగా ఉండండి చాలు. నాకిక్కడ ఇల్లుంది. అక్కడ మీరు అయినంత వరకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా. మళ్ళీ గ్లాసులేమీ ఎత్తడం లేదు కదా. ఊరుకోరా నువ్వు నీ అల్లరిని. ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చిందమ్మా. ఇందాక దివాకర హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కనిపించాడమ్మా. అవునా? మొహం చాటేస్తున్నాడా? ఏమైనా తప్పు చేసిన ఫీలింగ్ ఉందా అతని మొహంలో? తన బిడ్డకి ఏదో ఆపరేషన్ అంట, ఒంట్లో బాలేదంట, హార్ట్లో హోల్ ఉందంటమ్మా. ఆపరేషన్ చేయాలి, డబ్బులు కావాలి, 3 లక్షలు కావాలని బతిమాలుతున్నాడు. హాస్పిటల్లో కూడా బతిమాలాడంట. వాళ్ళేం తగ్గించలేమంటున్నారంట. కానీ మన కంపెనీలో కూడా సస్పెండ్ చేశారు కదమ్మా. మేనేజర్ ఏం చేయలేమని చెప్పి పంపించేశాడు. పాపం. అయినా చేసిన పాపాలు ఊరికే పోతాయా తల్లి? వాడి పిల్లలకి తగిలాయి పాపం. తను చేసిన దానికి తన పిల్లలెందుకు మామయ్య అనుభవించాలి? చిన్నపిల్ల అంటున్నావు, చాలా బాధగా ఉంది. ఒక పని చెయ్యి, నేను మేడంతో మాట్లాడి ఫోన్ చేపిస్తాను. నువ్వు కంపెనీకి వెళ్ళి మేడం చెప్పారని ఆ హాస్పిటల్ ఖర్చులు చూసుకో. ఆపరేషన్ అయ్యేంత వరకు ఉండు. మళ్ళీ నాకు పిల్లకి అంతా బాగుందని మంచి విషయంతో ఫోన్ చేయి మామయ్య. అలాగే తల్లి. గుడ్ మార్నింగ్ మేడం, మీరేంటి ఇక్కడ? డాక్టర్, నా కొడుకు ధ్రువకి లివర్ డ్యామేజ్ అయింది. పూర్తిగా పాడైపోయిందని, సర్జరీ చేస్తే తప్ప కోలుకోలేడని డాక్టర్స్ చెప్పారు. ఇక్కడ డాక్టర్ చక్రవర్తి గారి దగ్గరే ట్రీట్మెంట్ జరుగుతోంది. లివర్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరం శాంపిల్ ఇచ్చాం. ఎవరిది సెట్ అవుతుందో ఈరోజు రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. దానికోసమే వచ్చాను. చక్రవర్తి గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడా? ఆయన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్స్పర్ట్ మేడం. హైదరాబాద్, చెన్నై, ముంబై నుంచి కూడా ఈయన దగ్గరికే వచ్చి సర్జరీ చేయించుకుంటారు. ఆయన చూస్తున్నారంటే మీరు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు మేడం. ఎస్ సార్. మా కంపెనీ సీఈఓ రాజీవ్ ఈ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేశారు. మాకు కూడా అదే భరోసా.
ఆయన చేతుల్లో మా ధ్రువ కోలుకుంటాడు అని. ఆ దిగులు మీకు అవసరం లేదు మేడం. ఇక్కడ మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు డాక్టర్తో మాట్లాడండి. నేను ఐపీ చూసుకుని జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే మేడం. ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్. ధ్రువకి టెస్ట్లు ఇచ్చిన వాళ్ళలో ఇద్దరివి మ్యాచ్ అయ్యి. ఎవరివి డాక్టర్? మీది వసుంధరది. ఎవరిస్తారనేది మీరు నిర్ణయం తీసుకొని చెప్పండి. డాక్టర్, ఈ సర్జరీ అంత ప్రమాదకరం ఏం కాదు కదా? ధ్రువకి తర్వాత అంతా సెట్ అయిపోతుంది కదా? ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది అంత సమస్య కూడా కాదు. మీరు కంగారు పడకండి. సర్జరీ తర్వాత ధ్రువ ఆరోగ్యంగా ఉంటాడు. మొన్న మీ కోడలు ధ్రువాన్ని తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ అన్ని టెస్టులు చేపించాను. ధ్రువ కండిషన్లో కొంచెం మార్పు వచ్చింది. మీరు ఇంటికి తీసుకుని వెళ్తానన్నప్పుడు ఎలా చూసుకుంటారో అనుకున్నాను. కానీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు తనకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోండి. ఒక వారంలో సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడు ధ్రువాన్ని ఎలా చూసుకుంటున్నారో అలానే చూసుకోండి. అదంతా మా కోడలి వల్లే డాక్టర్. తను మీరు చెప్పిన డైట్ని తూచా తప్పకుండా పాటిస్తోంది. టైంకి మందులు వేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాడి రూమ్ని హాస్పిటల్ని చేసేసింది. ఆయన రాజు మీతో అంతా వివరంగా చెప్పాక మీరు వసుంధర నర్స్ స్థానంలో వచ్చిందని ధ్రువకి చెప్పకుండా మాకు చాలా పెద్ద సహాయం చేశారు. మీ మేలు జన్మలో మర్చిపోలేం డాక్టర్. ఈ సమయంలో మా కోడలు ఇంట్లో ఉండడం చాలా ముఖ్యం. అలాగే ధ్రువకి బీపీ పెరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు సలహా చెప్పడం వల్లనే ఈ రెండు సాధ్యమయ్యాయి. మీకు చాలా రుణపడి ఉంటాం. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. డాక్టర్ కన్నా ముందు నేను ఒక మనిషిని. మనిషికి మనిషి సాయం చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా సాయపడాలని నమ్ముతాను. ఆ రోజు రాజీవ్ గారు జరిగినవన్నీ వివరంగా చెప్పారు. ధ్రువ ఆరోగ్యంతో పాటు మీ ఇంట్లో పరిస్థితులు కూడా చక్కబడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇకపోతే మీ కోడలు వసుంధరని పొగడకుండా ఉండలేకపోతున్నాను. తనని జీవితంలో వద్దనుకున్న మనిషి గురించి అంత తాపత్రయపడాలి అంటే ఎంత గొప్ప మనసుండాలో కదా. అంత క్షమించే గుణం, అంత ఓర్పుకి నేను చేసే సాయం చాలా చిన్నది. అదొక జీవితాన్ని నిలబెడితే ఒక డాక్టర్గా నేను సంతోషిస్తాను. ఇప్పుడు తనే మా ఇంటి వెలుగు డాక్టర్. మొన్న ధ్రువాన్ని చెకప్కి తీసుకొచ్చినప్పుడు కూడా అన్ని రిపోర్ట్స్ గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంది. తనకి ప్రతిరోజు ఏం పెట్టాలో, తనని ఎలా చూసుకోవాలో చిన్న చిన్న విషయాల మీద కూడా శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే ధ్రువలో కాస్త బెటర్మెంట్ కనిపిస్తోంది. మొదటి రోజైన రక్తపు వాంతులు ఇప్పుడు లేవు. ఇంకో వారంలో సర్జరీ పెట్టుకుందాం. తప్పకుండా డాక్టర్. నేను వెళ్ళొస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అయిపోయిందా మేడం? డాక్టర్ గారితో మాట్లాడారా? అయిపోయిందండి. ఈ తీపి కబురు నా కోడలికి చెప్పాలి. తను టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నందితను చూడ్డానికి ఎప్పుడొస్తున్నారు? ఈ నెలలో చెకప్ 2 రోజుల్లో ఉంది మేడం. అప్పుడు వస్తాను మేడం. సరే. కూర్చోండి డాక్టర్. రిపోర్ట్స్ ఎలా వచ్చాయి డాక్టర్? ఎవరి లివర్ అయినా సరిపోయిందా? వాళ్ళ ఫ్యామిలీ నుంచే మల్లికా మేడం, తన కోడలు వసుంధర ఇద్దరి లివర్స్ సరిపోయాయి. వాళ్ళు డిస్కస్ చేసుకొని ఇక ఎవరు ఇవ్వాలో ఫైనల్ చేశారంటే ఆపరేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇంకో వారంలో సర్జరీ పెట్టుకుందాం. వాళ్ళు మనకు చాలా కావలసిన వాళ్ళు. తనకి ఏ రిస్క్ లేదు కదా డాక్టర్? రిస్క్ ఏమీ లేదు. అంతా సజావుగానే సాగుతుంది. ధ్రువకి బీపీలో ఫ్లక్చువేషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అవ్వనంత వరకు ఎలాంటి రిస్క్ లేదు.
ఈరోజే సార్ రిపోర్ట్స్ వస్తాయి. ఎవరివైనా సరిపోయాయో లేదో, సర్జరీ ఎప్పుడు పెట్టుకుంటారో, డాక్టర్ ఏం చెప్పారు, అత్తమ్మ ఏమైనా టెన్షన్ పడుతుందో ఏమో. నేను తోడుగా వెళ్ళాల్సింది. నూర్ నూర్ హా, సార్ ఏమైంది నూర్? హెల్త్ బాలేదా? ఎందుకు అలా ఉన్నావు? ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు. అరే మే ఠీక్ హూ సాహెబ్. మా వారికి బాలేదు. ఆ? అదే సాబ్, సాసుమా చెప్పింది కదా హాస్పిటల్కి బాజుమే కలిసినప్పుడు బాలేదు అని. అప్పటి నుంచి నా దిల్లంతా అక్కడే ఉంది సాహెబ్. మొన్ననే కదా అంత తిట్టుకున్నా వదిలేశాడని. ఓ చోట్ దియా, ఇస్లియే తిట్టుకుంటున్నాను. కానీ తన మీద ఉన్న ప్యార్ ఎక్కడికి పోతుంది సాహెబ్? నీకు అంత ఇష్టమా మీ వారంటే? ఓ మేరా పెహ్లా ప్యార్ సాహెబ్, మొదటి ప్రేమ. ముందు రిపోర్ట్స్లో ఏముందో చెప్పండి అత్తమ్మా. ధ్రువకి నీది నాది ఇద్దరి లివర్ మ్యాచ్ అయింది. ఒక వారంలో ఆపరేషన్ పెట్టుకుందా ఉన్నారు. నాది ఒక కోరిక. మొదటిసారి అడుగుతున్నావు కదా, నేనెలా కాదంటానే. అయితే ప్రమాణం చేయండి. మాటిస్తున్నాను, నువ్వేదడిగినా చేస్తాను. ధ్రువ సార్కి నా లివర్ ఇవ్వనివ్వండి. నీకు ఒక గుడ్ న్యూస్, నీకు డోనర్ దొరికారు. నిజమా అమ్మా? అవును ధ్రువ, నీకు నూర్ లివర్ మ్యాచ్ అయింది. తనకి మ్యాచ్ అయింది అని చెప్పగానే లివర్ ఇవ్వడానికి ఒప్పుకుంది. చాలా థ్యాంక్స్ నూర్. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఒక్క కాల్ చేయి నూర్, నేను రెక్కలు కట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఇది నా ప్రామిస్.